పరిస్థితులు చేసుకుంటూ ఇవాళ నిబద్ధత అనేటువంటిది రాజకీయ నాయకుల్లో చాలా కొరవడింది. చాలా రావడం రాజకీయాలకు వచ్చేదో సంపాదించుకోవాలి, మనం నవ్వార్ నెవర్ అన్నట్టుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధత గల సైనికుల గతంలో లాగా తయారు చేయడం అనేది కత్తి మీద సాము. ముఖ్యంగా ఇవాళ మద్యం, మాదక ద్రవ్యాలు, మనీ, మొబైల్ 4 ఎమ్ములు చాలా అంటే పెను సవాళ్ళు విసురుతుంది సమాజానికి, యూత్కి కూడా. కాబట్టి ఈ 4 మహమ్మారుల నుంచి వాడిని కాపాడుకుంటా, అదేవిధంగా పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక సైద్ధాంతిక పునాది ఎటు తిరిగి ఉంది, దాని మీద దాన్ని బిల్డ్ చేయటం అనేటువంటిది ఒక కత్తి మీద సావండి. ముఖ్యంగా ఒక శిక్షణే కాదు, ఇవాళ ఇవ్వాల్సింది ఏంటంటే పార్టీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలండి. అంటే మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలని ఏ విధంగా అయితే అనుకుంటున్నామో, ఇవాళ పార్టీలో కూడా పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఒకప్పుడు చాలా భయం ఉండేది. అంటే ఎవరో మనల్ని గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర మన సమాచారం అంతా ఆయన దగ్గర ఉన్నది, మనం ఏదైనా ఒక తప్పు చేస్తే ఆయన దృష్టికి వెళ్ళిపోతుంది అని భయపడేవాళ్ళు. అందుకని ఏదైనా తప్పు చేయాలంటే కూడా సంశయించేవాళ్ళు. చాలా అక్కడక్కడే జరిగినా మొత్తానికి మాత్రం పార్టీలో ఉన్నప్పుడు ఆ నిబద్ధత అది కనబడేది. ఇవాళ ఏమైందంటే మనం ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా తప్పించుకోవచ్చు అనేటువంటిది ఒక భావన రాకుండా ఉండాలి అని అంటే పార్టీలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలండి. అది కూడా ఈ సెక్షన్లతో పాటు అది బిల్డ్ చేయాలి, ఇన్బిల్ట్గా పార్టీ నిర్మాణంలో ఉండాలి, సంస్థాగత నిర్మాణంలో కూడా అది ఉండాలి. ఇవాళ కమిటీలు బాగా పనిచేయగలగాలి, కమిటీలతో పనిచేయించాలి. ఇంతకుముందు ఎందుకంటే ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బాగా విజయవంతం అవ్వటానికి కారణం ఏంటంటే పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఎక్కువ, చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇవాళ ఎందుకు శిక్షణ అవసరం అంటే, ఉదాహరణకి ఇవాళ అమరావతిలో మళ్ళీ ఇంకొక 18,000, 19,000, 20,000 సుమారు భూములను సమీకరించాలి అనేటువంటిది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, దాని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా, ఇవాళ పెద్ద బెడద ఏంటంటే సోషల్ మీడియా ద్వారా అనేకమైనటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అది మంచా చెడా అసలు ఏంటి అనేటువంటి దాని మీద కూడా అంటే పార్టీ శ్రేణులకి ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉండాలండి. ఆ అవగాహనతో ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఆ ఆరోపణలు ఏ విధంగా సరైనటువంటి సమాచారంతో, వాళ్ళని తిట్టక్కర్లా, వాళ్ళని తిట్టకూడదు కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన వాళ్ళను, విమర్శించిన వాళ్ళను తిడితే సరిపోద్ది అనుకుంటారు. తిట్టు వల్ల ఉపయోగం లేదు. ప్రజల్ని ఎన్లైటన్ చేయాలి, ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రభుత్వం ఎవరి నెత్తి మీద జుట్టు ఊడిపోయింది, ఎవరి నెత్తి మీద విగ్గు పెట్టుకున్నారు, ఇలాంటి అవసరం లేదు. ఇప్పుడు ఎన్లైటన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అంటాం కదా. ఎందుకు ప్రభుత్వం ఈ డైరెక్షన్ ఎందుకు వెళ్తుంది, ప్రభుత్వానికి ఈ అమరావతికి ఇంకా మళ్ళీ భూ సమీకరణ ఎందుకు అవసరం, అదేవిధంగా కొత్త ప్రాజెక్టులు ఎందుకు అవసరం, ఇలాంటి అన్నిటి మీద శ్రేణులకి పూర్తి స్థాయిలో ఒక అవగాహన కల్పించి అది ప్రజల్లోకి పంపించగలిగితే అది ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుందండి. అంతే తప్ప ఊరికే తిట్టడం, అది చేయటం ఇలాంటి అవసరం లేదు. ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాలి. రైట్. తులసిరెడ్డి గారు, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే లోకేష్ ఎదిగొచ్చి